హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. యుద్ధాలు ఆపానంటూ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఆ మధ్య కొత్త రాగాన్ని అందుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ రాక వైరాష్యంలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు అతను కోరుకున్న శాంతి బహుమతి వచ్చింది. ఎవరిచ్చారనుకుంటున్నారా? అయితే మన ఒక మాటను చూసేయండి. చూసే ముందు ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి. నోబెల్ శాంతి బహుమతి లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అరుదైన గౌరవం లభించింది. ఫుట్బాల్ క్రీడను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఫిఫా కొత్తగా ఏర్పాటు చేసిన శాంతి బహుమతిని ఆయన అందుకున్నారు. 2026 వరల్డ్ కప్ డ్రా వేడుకలో ఫిఫా అధ్యక్షులు జియానీ ఇన్ఫాంటినో ఈ పురస్కారాన్ని ట్రంప్కు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ఐక్యతను ప్రోత్సహించేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్లు ఇన్ఫాంటినో తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్కు బంగారు పథకం, ఆయన పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీని బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక నాయకుడి నుంచి మనం కోరుకునేది ఇదేనన్నారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కావాలని, అందుకే ఈ శాంతి బహుమతిని అందిస్తున్నామని ఇన్ఫాంటినో ట్రంప్ను ఉద్దేశించి అన్నారు. ఈ పురస్కారం అందుకోవడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు వరల్డ్ కప్ సహా ఆతిథ్య దేశాలైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సిందని ఇన్ఫాంటినో గతంలో అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు లభించింది. ఆసక్తికరంగా ఆ పురస్కారాన్ని ఆమె ట్రంప్కు పాక్షికంగా అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కరేబియన్లో డ్రగ్స్ పడవలపై దాడులు, వలసదారులపై కఠిన వైఖరి వంటి అంశాలపై ట్రంప్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ అవార్డు రావడం గమనార్హం.